హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడే లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 7 అట్లా అవుతుంది అనుకుంటా. అప్పుడే మాకు సన్లైట్ కూడా వచ్చేసింది బయట. ఇప్పుడు డే లైట్ సేవింగ్ కదా, తొందరగా వస్తుంది సన్ అనేది. ఎనీవేస్, అండ్ నేను ఈరోజు నుంచి 6th మంత్కి ఎంటర్ అయ్యాను. 5 months కంప్లీట్ చేసుకున్నా. ఇది నా 23rd వీక్ అనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. సో ఈ ఈ డే పర్టికులర్గా నేను ఎందుకు చూస్ చేస్తున్నా అంటే, సో ఈరోజు నేను బేసిక్గా కొంచెం యాక్టివ్గా ఉన్నా, కొంచెం లేజీగా అట్లా లేకుండా కొంచెం మూడ్ అంతా బాగుంది. సో నేను ఈరోజు రికార్డ్ చేద్దామని అనుకున్నా. సో నేను ఏమేమి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి తింటానో అదంతా షూట్ చేసి నేను మీకు చూపిస్తా. సో లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. సో అక్కడ మార్నింగ్ అఖిలేష్ వెళ్తాడు. సో వెళ్ళే ముందు నాకు నైటే డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి పెడతాడనమాట. సో మార్నింగ్ జ్యూస్ తనే చేస్తాడు, డ్రై ఫ్రూట్స్ అక్కడ పెట్టేస్తాడనమాట. ఈ రెండు తన డ్యూటీ. సో ఈ మార్నింగ్ నేను ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి నేను కన్సీవ్ అయినా నాకు తెలిసినప్పటి నుంచి నేను మార్నింగ్ ఫస్ట్ లేచిన వెంటనే జ్యూస్, డ్రై ఫ్రూట్స్, ఒక యాపిల్ అయితే ఖచ్చితంగా తింటా. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, సెమీ బ్రేక్ఫాస్ట్ అనుకోవచ్చు. సో తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం అలా యోగా అది ఇది చేసిన తర్వాత ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ కంప్లీట్ చేస్తాను. తినేసిన తర్వాత నేను మీకు ఇంకా చూపిస్తాను. సో ఇలా పెడతాను అనమాట. నేను మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అప్ వచ్చేలోపు నాకు నా జ్యూస్ అండ్ నా డ్రై ఫ్రూట్స్ రెడీగా ఉంటాయి. ఇంకా ఇవి తినిన తర్వాత నేను యాపిల్ కట్ చేసుకొని తింటా అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి ఫినిష్ చేద్దాం. ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూ అండ్ వాల్నట్స్ ఉంటాయన్నమాట. ఇది కాన్స్టెంట్గా అయిపోయి ఉంటాయి. నేను ఆల్మండ్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి ఫస్ట్లో 3 అలా తిన్నాను. తర్వాత స్లోగా ఒక్కొక్కటి ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. ఫస్ట్ నుంచి అట్లా 4, 5, 6 అలా తినడం కూడా మంచిది కాదు అని నాకు గైనిక్ చెప్పారు. సో అందుకే నేను ఫస్ట్ 3తో స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇప్పుడు నా 23rd వీక్లో ఉన్నా కాబట్టి నేను ఐ కెన్ టేక్ 5 to 6 ఆల్మండ్స్ అన్ని. సో చెప్తే నేను ఇంకా 5 to 6 ఆల్మండ్స్ సోక్ చేసుకొని పెట్టుకుంటా. అప్పుడప్పుడు 5 పెడతాడు, అప్పుడప్పుడు 6 పెడతాడు. సో ఇంకా అవి పీల్ చేసుకొని తింటాను. సో అన్నీ ఒకటే దాంట్లో సోక్ చేసుకొని ఇంకా పీల్ తీసేసి తినడం బెటర్. అలా తింటాను. అండ్ ఆల్మండ్స్ వచ్చేసి ఇప్పుడు నేను 6 అట్లా తింటా. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ మన ఇష్టం, ఎంతైనా తినొచ్చు, అదేమంత హార్మ్ కూడా చేయదు. సో నేను ఎట్లా అంటే లైక్ మా అఖిలేష్ ఎట్లా చేస్తాడు అని అంటే 2 స్పూన్స్ వేస్తాడనమాట. సో అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో బేబీకి కూడా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ వెళ్తాయి కదా అనేసి. సో నేను ఫస్ట్ నుంచి ఆ 2 పోర్షన్స్ మంచిగా తీసుకుంటా. లైక్ పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవ్వను, బాగా తింటాను. నేను తింటూ ఉంటాను, లైక్ సాంగ్స్ పెట్టుకుంటా. ఫస్ట్ నేను మార్నింగ్ దేవుడు సాంగ్స్తో స్టార్ట్ చేస్తాను. కొంచెం బాగా అనిపిస్తుంది. ఫస్ట్ నేనైతే గర్భ సంస్కారం నుంచి ఒక సాంగ్ వింటాను. తర్వాత ఇంకా నార్మల్గా మన దేవుడు సాంగ్స్ అలా పెట్టుకొని వింటూ ఉంటాం. సో ఇది నా మీ టైం అనమాట మార్నింగ్.
ఇప్పుడైతే నేను యాపిల్స్ తింటున్నా. సో మార్నింగ్ ఇందాక నేను లైక్ క్యారెట్ జ్యూస్ అండ్ డ్రై ఫ్రూట్స్ తిన్నా కదా, కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత నేను యాపిల్స్ తింటా. సో యాపిల్ తినిన తర్వాత కొంచెం నేను అట్లా వర్కౌట్ చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తా. సో ఇట్లయితే యాపిల్స్ తినేద్దాం. యాపిల్స్ అయితే తినేసాను, అయిపోయింది. సో నేను ఇప్పుడు వాటర్ తాగుతాను. సో లైక్ వాటర్ వెల్స్లో మొత్తం ఇది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను లేచిన వెంటనే ఇమీడియట్గా వాటర్ తీసుకుంటా. అప్పుడు తీసుకున్న తర్వాత లైక్ బ్రష్ అదంతా చేసిన తర్వాత అప్పుడు నేను జ్యూస్ అట్లా లిక్విడ్ స్టార్ట్ చేస్తా. సో మధ్యలో కొంచెం కొంచెం వాటర్ తాగుతాను అంతే. సో ఆఫ్టర్ నేను యాపిల్ తినిన తర్వాత సో నేను ఇది హాఫ్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినిన తర్వాత మళ్ళీ కొంచెం మిగతా హాఫ్ కంప్లీట్ చేయడానికి చూస్తా అనమాట. ఎందుకు అని అంటే సో అప్పుడు నాకు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ టైం మార్నింగ్ నుంచి లైక్ అరౌండ్ 10 వరకు ఒక 1.5 లీటర్ వరకు తాగడానికి ట్రై చేస్తాను. లైక్ మొత్తం ఒకటేసారి కాకుండా ఇంటర్వెల్స్లో తాగుతా అనమాట నేను. మళ్ళీ మధ్య మధ్యలో సిప్ చేస్తూనే ఉంటా వాటర్, ఎందుకంటే నేను చాలా డిహైడ్రేట్ అవుతున్నా. సో నేను ఇలా వాటర్ తాగుతూ ఉంటే సో నాకు కొంచెం హైడ్రేషన్ లెవెల్స్ లాగా అనిపిస్తుంది, అంత డిహైడ్రేషన్ లాగా అనిపించట్లేదు. సో నేను అందుకే నేను ఫస్ట్ నుంచి ఇదే ఫాలో అవుతున్నా. హెవీగా వాటర్ తాగి మళ్ళీ బ్లోటింగ్ అట్లా అవ్వకుండా కొంచెం కొంచెం మనకి ఎంతవరకు కెపాసిటీ ఉందో అంతవరకు తాగడం బెటర్. సో ప్రెగ్నెన్సీలో అందరు చెప్పినట్టే వాటర్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. సో అందుకే వాటర్ చాలా చాలా తాగాలి. అండ్ మనకి వాష్రూమ్ వచ్చినా కూడా వీ హ్యావ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. సో ఇది నేనైతే ఇట్లా చేస్తాను.
అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇంట్లోనే వాక్ చేస్తాను. బయటికి వెళ్ళి చేద్దామని అనుకున్నా కానీ బయట చాలా చల్లగా ఉంది, కొంచెం వర్షం కూడా పడేలా ఉంది. సో అందుకే నేను ఇంట్లోనే చేస్తాను ఈరోజు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను బ్రెడ్ టోస్ట్ చేసుకుందామని అనుకుంటున్నా. సో బ్రెడ్ అయితే టోస్ట్కి పెట్టేశాను, అంటే కొంచెం బటర్ టోస్ట్ చేసుకుంటున్నా. నార్మల్గా ప్లెయిన్ అంటే టోస్టర్లో పెట్టేస్తాను, బట్ నాకు ఈరోజు ఎందుకో కొంచెం బటర్ అలా తినాలనిపించి సో నేను ఈరోజు కొంచెం బటర్ టోస్ట్ చేసుకుంటున్నా. అండ్ నేను ఈ స్ప్రెడ్ పెట్టుకుంటా. ఈ స్ప్రెడ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇది మా హస్బెండ్ స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు. అక్కడ చాలా బాగుంటాయి చాక్లెట్స్ అవన్నీ కూడా. సో ఇది కకావో అండ్ పీనట్ అండ్ ఆల్మండ్ స్ప్రెడ్ అనమాట. దీంట్లో షుగర్ వచ్చేసి ఏమి ఉండదు, న్యాచురల్గానే ఉంటుంది. న్యాచురల్ ఆల్మండ్లో ఉన్న కొంచెం స్వీట్నెస్ అలానే ఉంటుంది. ఏం యాడెడ్ షుగర్ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇదంతా హామ్ కూడా చేయదు ఇది. సో ఈరోజు ఇది పెట్టుకుంటా. యూజువల్గా నేనేమి ఇది రోజేం తినను. బ్రెడ్ నార్మల్గా జర్మనీలో అయితే చాలా చాలా మంచి మంచి బ్రెడ్స్ దొరుకుతాయి, చాలా యమ్మీగా ఉంటాయి అండ్ హెల్తీగా కూడా ఉంటాయి కూడా. నేను ఇప్పుడు పెట్టేది కూడా ఫుల్ కార్న్ బ్రెడ్. సో ఇది కూడా హెల్తీగా వర్షన్ బ్రెడ్ కాబట్టి మనకేం కాదు. సో నేను ఈరోజు తింటా. నార్మల్గానైతే నేను పీనట్ బటర్తో పెట్టుకుంటా. నిన్ననే తిన్నా నేను అది, పీనట్ బటర్ విత్ బ్రెడ్. సో అందుకే నాకు ఈరోజు కొంచెం ఇది కూడా ఓపెన్ చేయలేదు. ఈ చాకో స్ప్రెడ్, ఈ స్ప్రెడ్ కూడా కకావో స్ప్రెడ్ ఓపెన్ చేయలేదు. సో అందుకే ఇది కూడా కొంచెం టేస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని ఒకటే స్లైస్ పెట్టుకుంటున్నా. హెవీగా ఏం చేయను నేను బ్రేక్ఫాస్ట్, లైట్గానే ఉంచుతా. ఇది నా బ్రేక్ఫాస్ట్. సో ఇది కొంచెం ఇలా కట్ చేస్తాం, హాట్గా ఉంది. నా లంచ్ వచ్చేసి ఈరోజు లంచ్ వచ్చేసి పాలకూర అండ్ రైస్. నాకు ఇంకా ఎనర్జీ అస్సలు లేదు. వంట చేసుకొని నేనే వంట చేసుకునేసరికి నాకు పోయింది, మొత్తం ఎనర్జీ మొత్తం పోయింది. సో ఇప్పుడు నేను తినాలి. తిన్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానో చూపిస్తాను. హాయ్, నేను ఇప్పుడే పడుకొని లేచాను, ఈవినింగ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫ్రూట్స్ తింటున్నా. సో రోజు ఒక్కొక్క ఫ్రూట్ తింటా, అంటే కైండ్ ఆఫ్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, ఆరెంజెస్ అట్లా తింటాను. బట్ నాకు ఎందుకో ఈ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి నాకు స్మెల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి, అసలు తినలేకపోతున్నా. అంటే ఫ్రూట్స్ పీల్ చేసుకొని ఆరెంజెస్ పీల్ చేసి తినాలి అంటే అసలు అవ్వట్లేదు, నాకైతే వామిటింగ్ వస్తుంది. సో నేను కొంచెం ఇప్పుడు ఆపేసాను అనమాట. సో వాటర్ మిలన్ కూడా ఇప్పుడు సీజనల్ కదా, మనకి సమ్మర్ స్టార్ట్ అయింది. సో అందుకే ఇంకా వాటర్ మిలన్ తింటే కొంచెం వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా అనేసి ఇప్పుడైతే నేను వాటర్ మిలన్ కొంచెం తింటాను. మా హస్బెండ్ వచ్చినాక ఎట్లయినా ఆరెంజ్ జ్యూస్ చేసి ఇస్తారు. సో ఇంకా ఆరెంజ్ జ్యూస్ తాగుతాను అనమాట. ఇవి రెండు.